ఉందో తెలుసా? కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోద్ది. వారం తిరిగే లోపు మన మొదటి గొడవ కూడా అయిపోతుంది. గొడవ ఎందుకు అవుతుంది? నేను మీతో ఏకీభవించనండి. చూసావా, పెళ్ళవక ముందే ఒప్పుకొని అంటున్నావు, అదే పెళ్లి అయిపోతే ఇంకేమంటావు? అయితే ఇప్పుడు మీరేమంటారు? మనం ప్రేమని ఫీల్ అవ్వాలి విని. ప్రేమ అనేది యాడ్ ఫిల్మ్ లో ఉండకూడదు. మొగలి రేకులు టీవీ సీరియల్ లాగా నెలల తరబడి, కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి. ఒకే కొబ్బరి బండలో 2 స్టాలిస్ తాగేయటం, చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేయటం, చేయి పట్టుకుని బీచ్ లో తిరిగేయటం. హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి. విన్ని, ఇక నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు, ఎమోషన్. రాత్రుళ్ళు ఫోన్ లో కబుర్లు, పగలంతా పార్కులు, అందువల్ల తగ్గిపోయే నీ మార్కులు. కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు, రూమర్లు, పుకార్లు. ఓ గాడ్, తలుచుకుంటూనే పిచ్చి థ్రిల్లింగ్ అవుతుంది విన్ని. నాకు భయంగా ఉందండి. ఇవన్నీ జరుగుతాయంటారా? ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం. కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం. ఏమంటావు విన్ని? ఏమన్నాలో తెలియట్లేదు, కానీ మీరు నాకు చాలా నచ్చారు. మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే. చూసావా, ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాస ఎలా పొంగొచ్చేస్తుందో. సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సిల్. అలాగే. పాపం పిచ్చి పిల్ల, నువ్వు చెప్పిందానికి ఒప్పుకుంది. ఏమొద్దో ఏంటో. ఏమీ అవదో. రేపటి నుంచి నా రోమాన్స్ మొదలు. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అదేంటి రా. అబ్బా వెళ్ళండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు? లేట్ గా వచ్చారు. వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. అబ్బో సార్ ఫైర్. ఇదే నాకు కావాల్సింది. నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయటం, వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం, మన మధ్య ఏదేదో ఉందనుకోవటం. అయ్యి బాబీ, తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది విన్ని. నిజంగా గుడ్. మరే ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను, నువ్వు ఎస్ అనాలి. నేను ఏదో చెప్పేలోగా సారీ సార్, నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్ కి వస్తాను అని అంటావు. నేను ఓకే అంటాను. నేను ముందు, నువ్వు నా వెనక. ఆ తర్వాత మన వెనకాల పుకార్లు, రూమర్స్, గాసిప్లే. ఓరే బాబోయ్, నాకు కొంచెం భయంగా ఉంది. నాకు మాత్రం లేదా ఏంటి? నేను ముందెళ్తాను, నువ్వు వెనకాల వచ్చి. वशीकरण ये मंत्र है, परिहार वचन कठोर. राजकुमारा, I like that. Students, any doubts? ఈ రోజు క్లాస్ అవుతుండగా any doubts అంటాను, నువ్వు yes అనాలి. ఆ వెనకాల ఉన్న వాళ్ళకి సరిగా వినిపించిందో లేదో? any doubts? ఇంకోసారి అడుగుతున్నాను, any doubts? బాబోయ్, మీరు పాఠం అరగదీసేశారు. మాకు ఎలాంటి డౌట్లు లేవు. అయినా మీరు 2 సార్లు అడుగుతున్నా మాకు వేరే డౌట్లు వస్తున్నాయి. హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్? మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు. పోదామా, క్యాంటీన్ పోదాం. డౌట్ అడగమని చెప్పాను కదా, ఏమైంది అసలు నీకు? కంగారు వచ్చేసిందండి. క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె దడ నాకే వినిపించిందండి. కదా, వినిపించింది కదా. ఆ గుండె దడ నాకు మాత్రం లేదేంటి విన్ని? లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి. అవునా? ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విన్ని. ఎంజాయ్ చేయి విన్ని, ఎంజాయ్ చేయి. మీరేం అనుకోకపోతే. వెల్ కానీ కిట్టు భాయ్ గాడు పైసలు పంపిండా? బిడ్డ అయ్యో ఇంటికాడ మాట్లాడుకుందాం. ఇంకా పంపలేదా నా కొడుకు? చల్. కాలికి బుల్లెట్ తగిలితే నాటి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు. నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి కనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా. గది సరే నాయన, ఇప్పుడు ఎట్లనో చెప్పు. 3 స్టేట్లు మారి 10 ఊర్లు తిరిగి ఇంటికి చేరినా. ఏం చేసినే వచ్చినావు? గజ్జాలు నాకు ప్రాణాలు తెగించి దందా చేసేది మనం. ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు. ఇగో నీకు ఇదే చెప్తున్నా, ఆ కిట్టుగాడితో ఎవరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను తప్పుతా. గట్లంటే ఇంకా ఇప్పుడు మన కాలేజీలో 2 రకాల పోరలుంటారు. ముందు బెంచ్లో కూర్చునే పోరలు, వెనక బెంచ్లో కూర్చునే పోరలు. ముందు బెంచ్లో కూర్చునే పోరలు ఏం చేస్తారు? ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు. ఛాన్స్ వస్తే విదేశాల్లో సెటిల్ అవుతారు. అంటే మనకి ఇట్టుగా టైప్ అన్నట్టు. ఇంకా 2వ రకం వెనక బెంచ్లో కూర్చునేటోళ్ళు. వాళ్ళైతే ఏం చెయ్యరు, మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు. అంటే మన టైప్ అన్నట్టు. అరే లింగా,
గా కిట్టుగాడు షెడ్డీలు వేసుకున్న సంధి నాకెరక. అరే కిట్టు చేయకూడదమా అంటే అరే తూ బ్యాంకునే లూటి చేద్దామనేటుడు గదిరా అని రేంజి. నీకు ఈ జన్మలో సిగ్గురాదు. నీ లెక్క వెనక బెంచిలో ఆన్ లెక్క ముందు బెంచ్లో కూర్చునే రకం కాదు. పంతుల దగ్గర కుర్చీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను. కుర్చీ కావాలి నాకు. ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు కానీ వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది. ఏమండి మీరు ఇలా పట్టుకోవడం అవసరమా? పట్టుకోపోతే పడిపోతాను విన్ని. పట్టుకుంటే నేను పడిపోయేలా ఉన్నా. ఆల్రెడీ పడిపోయావుగా. అయ్యో దేవుడా, వర్షం వచ్చేలా ఉంది. కానీ తడిసి ముద్దైపోదాం. ఇంకా నయం, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, ఆ తర్వాత చీదలేక చావాలి. పైగా కొంతపోతే సాధన కష్టం, నాన్నగారు తిడతారు. ప్లీజ్ రా తడిసిపోదాం. మీవన్నీ వైల్డ్ ఫ్యాంటసీస్ అండి. మీకు మామూలు అమ్మాయిలు సరిపోరు. మీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగి రావాలి. చిరుగాలే వస్తే వస్తే చిరుగాలే వస్తే వస్తే హాయ్ అంజలి. విని ఎవరు? అంజలి నాన్నగారి స్టూడెంట్. దిగో 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 బండి దిగో రా బయటికి రా. Who the hell are you? What are you doing? ఆ మాట అనాల్సింది నేను. చిన్న చిన్న గల్లీలో స్పీడ్ ఏంటి? నువ్వు తోలేది మనుషుల మీద రోడ్ల మీద. నీ లైసెన్స్ ఏంటి? నీ ఆర్సీ బుక్ ఆర్సీ బుక్ ముందు. అయినా యాక్సిడెంట్ అవ్వలేదుగా. అయ్యుంటే అదా స్పీడ్ ఏంటి నువ్వు? మిస్టర్, దిస్ ఇస్ అ బెంజ్. దీన్ని ఇలాగే తోలాలి. స్పీడ్ గా వెళ్తేనే మజా. మజా? Of course. స్పీడ్ గా వెళ్తే నీకు మజా. So what? ఆ మజా ఏంటో చూపించమంటావా? చూడు నువ్వు చూడు. Oh my God. ఆడదాని అయిపోయావు. సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్ గా వెళ్ళినా ఈసారి పగలేది అర్థం కాదు. హలో రిషి, నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ బయలుదేరా. ఇప్పుడా? నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ కి. ఇట్స్ మై ఆర్డర్. సరే